అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. రాష్ట్రం మొత్తం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఉద్యమం పిలుపు మేరకు రాష్ట్రం మొత్తము కదిలింది. దాదాపు 1 కోటి కుటుంబాలు అడుగు ముందుకు వేసి ఈ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రైవేటీకరణలో భాగంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారో ఇది సరైన ఆలోచన కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తిప్పికొట్టాలి. ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాలి, ఉచిత వైద్యాన్ని కాపాడుకోవాలి. అట్టడుగు వర్గాలు మరియు మధ్యతరగతి వర్గాలు ప్రతిరోజు హాస్పిటళ్లకు వెళ్ళి మరియు చదువుకోవడానికి డబ్బులు వెచ్చించే రోజులు కాదు. దానికోసమే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో 13 కాలేజీలు మాత్రమే, 13 కాలేజీల హాస్పిటల్ మాత్రమే ఉంటే ఈ కరోనా లాంటి విపత్తులో కానీ మరియు ప్రతి ఒక్కరూ డబ్బులు ఖర్చు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం అనేది చాలా చాలా అవసరం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి అని మంచి ఆలోచనతోటి 17 నూతన మెడికల్ కాలేజీల హాస్పిటల్ను ముందు తీసుకొచ్చినారు. కష్టపడి అన్ని విధాలుగా దాదాపు 1-2 సంవత్సరాలు పర్మిషన్ల కోసం కానీ, స్థలాల కోసం కానీ, ఊరికి దగ్గరలో ఉండడానికి ఆలోచన చేసి 26 నూతన జిల్లాల్లో 26 మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉండే విధంగా రూపుదించినారు. కాకపోతే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంత మంచి స్థలాల్లో, ఇంత మంచి ప్లేసులలో, నేషనల్ హైవేలో ఉన్న 50, 70, 100 ఎకరాలలో ఉండే మెడికల్ కాలేజీల హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తే ఒకటి ఉన్న ప్రభుత్వ ఆస్తి మొత్తము ప్రైవేటు పరం అవుతా ఉంది. 2 ఒక్కొక్క మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 1500 పడకల హాస్పిటల్ ఉంటుంది. అది మొత్తము ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా వాళ్ళు ఇంకా ఆ ప్రైవేటు పరం అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ వరకు డబ్బులు కడితే గాని అక్కడ చూసే వ్యక్తి ఉండడు. వాటిని కట్టిన ఉద్దేశం ఉచిత వైద్యం. కానీ ప్రైవేటు పరం అయితే ప్రతి రూపాయ జోబులో నుంచి అట్టడుగు వర్గాలు, మధ్యతరగతి వర్గాలు కట్టవలసిన పరిస్థితి. ఇది సరైన ఆలోచన కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు నిర్ణయం తీసుకొని ఉచిత వైద్యానికి కట్టుబడి ఉండండి. ఇప్పుడు మారిన ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం, మీ ఆలోచన సరైంది కాదు. ఉచిత వైద్యాన్ని పూర్తిగా కాపాడాలని 1-4 సార్లు చెప్పినారు. అయినా కూడా వారు 1-2 అడుగులు ముందుకు వేయడం సాగినారు. దానికోసమే ఈ ప్రజా ఉద్యమాన్ని ముందు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 175 నియోజకవర్గాల్లో 1 కోటి కుటుంబాలతోటి సంతకాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు 1 కోటి కుటుంబాల సంతకాలు పూర్తయి నియోజకవర్గం నుంచి జిల్లాకు వెళ్లే కార్యక్రమం ఈరోజు. ఒక 3 రోజుల తర్వాత 15వ తారీఖు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి అన్ని 1 కోటి సంతకాలు అక్కడికి విజయవాడ, తాడేపల్లి చేరనున్నాయి. 17వ తారీఖు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి 1 కోటి కుటుంబాల నుంచి సంతకాలు సేకరణ చేసి మీకు అప్పచెప్తా ఉన్నాం. ఈ ఉచిత వైద్యాన్ని కాపాడడానికి మరియు ప్రభుత్వ ఆస్తి కాపాడడానికి మరియు ఈ ఉచిత వైద్యం ఏదైతే 17 మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 1500 పడకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచితానికే ఉంచండి. ప్రజల్ని కాపాడండి, ఉచిత వైద్యాన్ని కాపాడండి. వైద్య రంగం రోజు రోజుకు డబ్బులు వెచ్చించలేకపోతున్నారు. దయచేసి ఇది సరైన నిర్ణయం కాదు అనే ఆలోచనతోటి ఈ 2 నెలల నుంచి
ఇంత పెద్ద ప్రజా ఉద్యమం. దయచేసి ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం సహకరించిన అర్ధవీడు మండలం, ఖమ్మం మండలం, బేసవారిపేట మండలం, కొమరోలు మండలం, గిద్దలూరు మండలం, గిద్దలూరు నగర పంచాయతీ మరియు రాచర్ల మండలం ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు దగ్గర ఉండి ఒక్కొక్క సంతకం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించి అన్ని విధాలుగా ఈ ప్రజా ఉద్యమంలో భాగం కావడానికి వారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.